ముందు ఉండే కార్యక్రమంలో భాగంగా మాట్లాడి ఉంటుంది. అంటే ఇంకొకటి కూడా బయట ట్రోల్ అవుతుంది మోహన్ రెడ్డి గారు, మీ నిజంగా మీ పార్టీ నుంచి నగీర్ నుంచి ఆవిడ తప్పిస్తున్నారా? నిజంగా ఈ పార్టీ ఇన్ఛార్జిగా తప్పిస్తున్నారా? బయట అయితే నగీర్లో కొత్త ఇన్ఛార్జిని పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్న వేళ కావాలని తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి ఈ రకంగా ఆవిడ లైమ్ లైట్లో ఉన్నట్టు మాట్లాడుతుందని బయట ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా పార్టీలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళను, సీరియస్గా పనిచేసే వాళ్ళను, సిన్సియర్గా పనిచేసే వాళ్ళను తప్పించాల్సి వచ్చి అంతకన్నా పెద్ద పదవి ఇచ్చే తప్పిస్తారు తప్ప అంతకన్నా తగ్గించి ఎవరిని తగ్గించరు. అది రోజా గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మనం ఇప్పుడు తగ్గించాల్సింది, అక్కడ నుండి తప్పించాల్సింది, తప్పిస్తున్నారు అనేది ఎవరంతగా వాళ్ళు ఊహించుకుంటారు. ఊహల్లో బతికేదానికి ఎవరేం చేయలేరు కదా. ఇంకా 4 ఏళ్ళు 3.5 సంవత్సరం ఉంది. ఇంకా 3.5 సంవత్సరంలో ఆమెను తప్పించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే తప్పించి ఇంక వల్ల వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ ఆలోచన ఎందుకు వచ్చేది? మీ గురించి మాట్లాడితేనే ఆమెకు ఏదో ఒకటి రివర్స్ పెట్టి మాట్లాడించి బెదిరించాలనే ఉద్దేశంలో భాగంగా ఇది అవుతుంది తప్ప ఎందుకు తప్పించాల్సిన అవసరమే వచ్చింది? ఇప్పుడు ఎందుకు తప్పిస్తున్నారు? ఇప్పుడు వాడని ప్రెస్ మీట్ పెట్టింది, పార్టీ పరంగా మాట్లాడినప్పుడు దానికే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితేనే తప్పించేసి, మరి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పులు కొట్టుకుని తిరిగినప్పుడు, చెప్పులతో ఉంచినప్పుడు ఆయన పార్టీ రాజకీయాలు అంటే ఆయన ఆ పార్టీ కార్యకర్తలు బహిష్కరించాలన్నా? అది కాదు కదా, ఆ విధంగా కాదు. కానీ ఇది ఏదన్నా మనం పార్టీ పరంగా కొన్ని ఇబ్బందిగాను, బాధగాను అక్కడ ఆ పార్టీలు చేస్తున్నటువంటి ఒకటి సార్, ఎక్కడికి వెళ్ళినా రోజా గారు ఇంకొక మాట అయితే మాట్లాడుతున్నారు, ఈవీఎంలు పెట్టుకుని మేనేజ్ చేసి గెలిచారు, అది గెలుపు కాదు అని మాట్లాడుతున్నారు. మరి ఇదే ఈవీఎంలతోనే కదా గతంలో 150 మందిని గెలిచారు మీరంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఈవీఎంలతో గెలిచిందనే మాట. మీరు ఆ మాట కట్టుబడి ఉంటారు? అసలు నిజంగా అలా జరిగిందంటే ఒక బురద చల్లాలనే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఇలా మాట్లాడుతుంది అనుకోవాలా? ఇప్పుడు వీవీప్యాట్లు కావాలని అడిగితే వారం రోజుల్లో కాల్ చేసినామని ఎందుకు చెప్పినారో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి. ఒకటి. రెండోది ఈవీఎంలు మాకు 2019లో జరిగింది, 2019లో మీరు గెలిచినారు కదా, మీరు సింగల్గానే గెలిచినారు, మేము 10 మంది గెలిచినప్పుడు గెలిచినామని మీరు అనుకుంటే 2019లో గెలిచేటప్పటికి ఎన్నికల కమిషన్కు కానీ మాకు కానీ కేంద్రానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళకు 2024కు వచ్చేటప్పుడు ఎన్నికల కమిషన్ వీళ్ళ చేతిలో పెట్టుకొని, వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళు కావాల్సినట్టు అధికారులను మొత్తం మార్చుకుంటూ వచ్చే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టారో, డీజీపీ నుండి సిఎస్ వరకు ఎప్పుడు ట్రాన్స్ఫర్లు చేసుకుంటా కేవలం ప్రతిపక్షం ఒక లెటర్ రాసని డీజీపీలను, సిఎస్లను, ఎస్పీలను, కలెక్టర్లు మార్చినారంటే మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంది? మీరు ముందు ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన తర్వాత, మేము జగన్మోహన్ రెడ్డి గారితో తగలేమని చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలంటే ఒక్కరితో కాదని తర్వాత, పవన్ కళ్యాణ్ గారు నేను ఢిల్లీకి పోయినాను, నేను పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వద్దు అవసరమే లేదని వాళ్ళు చెప్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఒప్పించుకున్నాను అని చెప్పిన తర్వాత ఏ మ్యాజిక్ జరిగిందో, ఏ మ్యూజిక్ జరిగిందో దాన్ని బట్టి చూసి అర్థం కాదా మనకు? మనకు ఈవీఎంలు జరిగినాయా, ఏం జరిగినాయా అనేది చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు జరగకపోతే నీకు 50 లక్షల ఓట్లు మెజార్టీ ఎక్కువ ఎట్లా కనిపిస్తాయి? ఎలక్షన్ రోజు ఉన్న ఓట్లకు, కౌంటింగ్ రోజు ఓట్లకు ఓట్లు ఎందుకు మెజార్టీ కనిపించాయి? ఎందుకు ఎక్కువ వచ్చినాయి? అన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయి? 40% మాకు ఓట్లు వచ్చాయి, 11 సీట్లు మాకు ఎందుకు వచ్చినాయి? 29%, 30% వచ్చిన తెలంగాణలో గవర్నమెంట్ ఎటు వచ్చింది? దీన్ని బట్టి చూసి అర్థం కదా. ఎవరు ఎక్కడ ఏం కావాలో చేసుకున్నారు, ఎవరు చేసుకున్నారో చేసుకున్నప్పుడు మేము కాదు కదా. ఢిల్లీ పార్లమెంటులో కోడే కూర్చున్నారు కదా, రోజు ఒక్కరోజు కాదు, ఢిల్లీ పార్లమెంట్ కోడే కూర్చున్నారు. ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగి ఈ రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఈ రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఈ రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఓటు చోరీ ఇదే జరిగింది, ఇట్లే జరిగింది అని ఎత్తి చూపించాం. మేము చెప్పడం ఏంది? ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరిగింది అనేది వేరేది. అంటే ఎవరైతే చనిపోయిన ఓట్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ బీజేపీ క్రాస్ చేసింది ఆయన మాట్లాడారు. కానీ ఈవీఎంలు చోరీ అని ఆయన ఎక్కడ మాట్లాడినట్టుగా ఈవీఎంలు జరిగినాయని కూడా బ్రహ్మాండంగా చెప్పినారు. వీవీప్యాట్లు చూపించమని అడిగినారు, వాళ్ళు చూపించమని తర్వాత పలకలేనప్పుడే వాళ్ళు అప్పుడే. సో మీరైతే ఒకటి చెప్తారా మోహన్ రెడ్డి గారు, ఇప్పటికీ కూడా బీజేపీ కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ ఉంది అని మీరు బలంగా చెప్తారా? మీ పార్టీ స్టాండ్ కూడా అదేనా? అంతే కదా, వాళ్ళు నియమించిందే కదా. వాళ్ళు ఎన్నికల కమిషన్, ప్రతిపక్షము, సుప్రీంకోర్టు అందరూ కలిసి ఎన్నికల కమిషన్, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీని ప్లస్ సుప్రీంకోర్టు అందరినీ సంప్రదించి నియమిస్తారు. ఇప్పుడు ఎవరికి సంబంధాలు లేవు కదా, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు నియమించుకున్నట్టు ఉంది కదా ఇది. అందుకే కదా 80 ఎన్నికల కమిషనర్ పోయి అమిత్ షా గారి కాళ్ళకు ముక్కొని వస్తున్నాడు. ఇంకా దానికి ఎవరేం చెప్తారు, ఎవరేం మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారంటారు మరి అమిత్ షా గారి దగ్గరికి? అది లోక కళ్యాణం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే వెళ్ళారా? భారతదేశానికి
భారతదేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు పోయినారు, ఎవరు పోయినారు, మీకు ఎవరు చెప్పినారు నాకు తెలియదు, కానీ పోకుండా ఎందుకుంటాడు? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే వెళ్ళారా, ఇంకా దేనికోసమైనా వెళ్ళారా? అది నేను అడుగుతున్నాను. పర్సనల్ పని ఉంటే సూట్ కేసు తెచ్చుకుందామని ఒకటి పోయి ఆయన ఇచ్చారేమని పోయినాం. ఎట్లా మాట్లాడుతున్నారు నాకు గారు? ఎట్లా కాదు, పర్సనల్ ఏం పని ఉంటుంది మాకు వాళ్ళకు? ఏమి పర్సనల్ పని ఉంటే మాకు ఏంటికి ఇవ్వాలి సంబంధాలు ఉన్నాయి మాకు వాళ్ళకు? మేము పోతే చంద్రబాబు నాయుడు గారు చేయనిస్తారు మాకు పర్సనల్ పనులు? మాకెందుకు చేయనిచ్చారు? రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ఉంటే చేయండి స్వామి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినారు. మొన్న మీరే రాసినారు లెటర్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసినారు. భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ పోలీసులు డిపార్ట్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని ఆయన లెటర్ రాసినాడు. దీనివల్ల మీరు పరిగణలో తీసుకొని కొంత న్యాయం జరిగే మార్గం చూడండి. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడి అయిపోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేసినారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వస్తున్నాయి. మళ్ళా ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌడీజము, దౌర్జన్యము, మహిళలను, జెంట్స్ను ఈడ్చి కొట్టి, పోలీసుల పక్కలోనే పెట్టుకుని కొట్టి, పోలీసుల ముందరనే ఈడ్చుకుపోయి జీపులు వేసుకొని కిడ్నాప్ చేసుకొని పక్కలో పోయి ఎమ్మెల్యేలు కూర్చొని వాళ్ళు రిగ్గింగ్ చేసుకొని గెలిపించుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈ పరిస్థితి నుండి కొంచెం ఆంధ్రప్రదేశ్ కల్లా దృష్టి పెట్టి చూడండి అని అడగడానికి పోయిండొచ్చు కదా. రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎస్, మనతోటి అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు వేణుగోపాల్ గారికి, మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి.